నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జ్ఞానం లేని చదువు వ్యర్థం. నిరంతర శ్రమ, విస్తృత అధ్యయనమే చదువుల తల్లిని ప్రసన్నం చేసుకునే మార్గం. ఇది తెలియని విద్యార్థులు పాఠాలకు కాకుండా పట్టాలకే ప్రాధాన్యమిస్తున్నారు. పరీక్షలు గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు జేఎన్టీయూ సప్లిమెంటరీ పరీక్షలే ప్రత్యక్ష ఉదాహరణ. కష్టం తెలియని కొందరు విద్యార్థుల జీవనం ఇద్దరు వ్యక్తుల మాయమాటల్ని నమ్మించింది. విద్యా జీవితాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకం చేసింది. నెల రోజుల క్రితం గురివిరెడ్డి అనే ప్రబుద్ధుడు హైటెక్ కాపీయింగ్కి కొత్త అర్థాన్నే చెప్పాడు. ఎంబీబీఎస్ వైద్యుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని చండీగఢ్ పీజీ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించేందుకు జరిగిన ప్రయత్నం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. తరచి చూస్తే ఇలాంటి ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ తరహా మోసాలను అరికట్టడం సహా నిందితులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఇది లక్షలాది సరస్వతి పుత్రులపై ప్రభావం చూపుతోంది. కష్టపడటం కంటే తేలికైన మార్గంలో బయటపడాలనే ప్రవర్తన నవనాగరికతలో పెరిగిపోతోంది. ఓ మనిషి నేర ప్రవృత్తిలోకి అడుగుపెట్టడానికి ముఖ్య కారణమూ ఇదే. చదువును ప్రేమించకుండా దాన్ని ఓ కష్టంగా భావిస్తున్న నవతరం విద్యార్థులు ఇదే దారిలో సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఒకరి జవాబు పత్రాన్ని మరొకరు చూసి రాసుకునే పద్ధతులతో మొదలైన అక్రమాలు సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీటిని అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఈ తరహా నేరాలు అంతే లేకుండా సాగుతున్నాయి. సిగ్గుతో తలదించుకుని కనిపిస్తున్న ఇలాంటి వ్యక్తుల గురించే మనం ఇంతసేపు చెప్పుకుంది. డబ్బు తీసుకుని సమాధాన పత్రాలను మార్గమధ్యంలోనే మార్చివేసే కొందరు వ్యక్తులతో వీరు చేతులు కలిపారు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదన్నట్లు ఇలా పోలీసులకు చిక్కారు. జేఎన్టీయూ నిర్వహించిన ఇంజనీరింగ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అక్రమ పద్ధతులు అవలంబించిన మొత్తం 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60,000 రూపాయలు నగదు సహా హైదరాబాద్ చివర్లలోని 5 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 9 జవాబు పత్రాల బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు తంతి తపాలా శాఖకు చెందిన మెయిల్ మోటార్ సేవ విభాగంలో డ్రైవర్గా చేస్తున్న బాలు మహేందర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఆర్యభట్ట ఇంజనీరింగ్ కళాశాల గ్రంథాలయ నిర్వాహకుడు వెంకటేష్. వీరిద్దరూ కలిసి ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయిస్తామని కొంతకాలంగా హైదరాబాద్ చివర్లలో ప్రచారం చేస్తున్నారు. ఈ దఫా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి అవకాశం లేకుండా జేఎన్టీయూ జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సెప్టెంబర్, మార్చి అంటూ కుస్తీలు పడుతున్న విద్యార్థులు బెంబేలెత్తారు. ఇదే సమయంలో బాలు, వెంకటేష్ చేసిన ప్రచారంతో వారి బుట్టలో తేలిగ్గానే పడ్డారు. ఒక్కో జవాబు పత్రానికి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన బాలు మహేందర్, వెంకటేష్ పథకాన్ని ఆచరణలో పెట్టారు. ఇందుకు పగడ్బందీ ప్రణాళికలు వేశారు. ఒప్పందాలు చేసుకున్న విద్యార్థులు జవాబు పత్రాల్లో ఏమీ రాయకుండా ఖాళీ కాగితాలను ఇచ్చేశారు. పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాలను హైదరాబాద్ కుకట్పల్లిలోని జేఎన్టీయూకి చేరవేయాల్సిన బాలు మహేందర్, జేఎన్టీయూకి వెళ్లాల్సిన తంతి తపాలా శాఖ వాహనాన్ని నేరుగా అక్రమార్కులున్న చోటుకి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఒప్పందం చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన ఖాళీ జవాబు పత్రాలను పూర్తి చేసేవారు. తమ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఏమీ జరగనట్టు జవాబు పత్రాల బండిళ్లను జేఎన్టీయూ పరీక్షా విభాగానికి బాలు మహేందర్ చేర్చేవాడు. ఈ కుంభకోణంపై సమాచారం రావడంతో బండిళ్లతో కోటి నుంచి చంపాపేట వెళ్తున్న బాలు మహేందర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో డొంక కదిలింది. వెంకటేష్, రాకేష్ రెడ్డి, బాలును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5 కళాశాలలకు చెందిన విద్యార్థుల జవాబు పత్రాలు దొరకడంతో పోలీసులు మరింత కూపీలాగారు. జరిగిన తతంగాన్ని ఈ ముగ్గురు ప్రబుద్ధులు పూసగుచ్చినట్లు చెప్పిన వివరాలతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరిచ్చిన సమాచారంతో
కీర్తివర్ధన్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, సాయి ప్రణయ్, అవినాష్, జయరామరెడ్డి, హరి, శ్రీధర్, శెట్టి రవీందర్, షేక్ మహల్దర్ అనే విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కుంభకోణంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకడలేదు. జవాబు పత్రాల బండిళ్లకు వేసే లక్కకు ఎలాంటి గుర్తులు లేకుండా తీసివేయడం తేలిక కాదు. కానీ నిందితులు మాత్రం లక్కను తీసివేయడం సహా అదే స్థానంలో మళ్లీ అతికించారు. అయినా జేఎన్టీయూ అధికారులకు అనుమానం రాలేదు. జవాబు పత్రాల వాహనం మరో చోటుకు వెళ్లి విద్యార్థులు వాటిని పూర్తి చేసిన తర్వాత జేఎన్టీయూకి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆలస్యం ఎందుకు జరిగిందనే అనుమానం పరీక్ష విభాగం అధికారులకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఈ కుంభకోణంలో ఎంతమంది నిందితులు ఉన్నారో, ఇందులో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పాత్ర ఉందో లేదో విచారణలో తేలాల్సి ఉంది. ఖాళీ పేపర్లు వదిలిపెడతారు, ఎవ్రీ ఎగ్జామ్ స్ట్రైక్ చేస్తారు. బట్ ఆ స్ట్రైక్ చేసేటప్పుడు పెన్సిల్ స్ట్రైక్ చేస్తారు. ఈ ఖాళీ షీట్స్ వదిలిపెట్టి దీంట్లో షీట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ని ఫిల్ చేసి మళ్ళీ రీరైట్ అయిన ఎగ్జామ్ షీట్స్ ని ఈ వెంకటేష్ కి ఇస్తారు. ఈ వెంకటేష్ ఏం చేస్తాడు, మళ్ళీ బాలు మహేందర్ కి ఇచ్చి బాలు మహేందర్ ఏం జరగలేనట్టు ఈ జేఎన్టీయూకి డిపాజిట్ చేస్తాడు. సో దిస్ ఈస్ ది క్రక్స్. ఇట్లా ఎట్లా ఆన్సర్ షీట్ ఈవినింగ్ ఇస్తున్నారా, మార్నింగ్ ఇస్తున్నారా, ఎట్లా అండర్స్టాండింగ్, డబ్బులు ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ సంబంధం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. పరీక్షల్లో హైటెక్ మోసాలకు కొదవేం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం మన రాష్ట్రానికే చెందిన గురువిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కాపీయింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పీజీఐఎంఈఆర్ కి వైద్య విద్యా సంస్థలో విశిష్ట గుర్తింపు ఉంది. ఈ సంస్థలో ఎండీ కోర్సు కోసం లక్షలాది ఎంబీబీఎస్ వైద్యులు పోటీ పడుతుంటారు. దీన్నే గురువిరెడ్డి అవకాశంగా తీసుకున్నాడు. పరీక్ష రాయనున్న ఒక్కో వైద్యుల నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్న గురువిరెడ్డి గ్యాంగు హైటెక్ కాపీయింగ్ కి పాల్పడి అడ్డంగా దొరికిపోయింది. చండీగఢ్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థుల పెన్నులోనే కెమెరాను అమర్చి ప్రశ్నాపత్రం మొత్తాన్ని స్కాన్ చేశారు. లోదుస్తుల్లో అమర్చుకున్న అత్యాధునిక సెల్ ఫోన్ సహాయంతో ఆ ప్రశ్నాపత్రాన్ని ఇంటర్నెట్ ద్వారా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్న గురువిరెడ్డి గ్యాంగ్ కు పంపించారు. ఇంకేముంది, ఆ ప్రశ్నలకు తిరిగి అదే సాంకేతికత సహాయంతో జవాబులు చెబుతుంటే చెవిలోపల అమర్చిన సూక్ష్మ పరికరంతో వింటూ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓ విద్యార్థినిపై పరీక్ష పర్యవేక్షక అధికారికి అనుమానం రావడంతో ఈ కుంభకోణం బయటపడింది. రంగంలోకి దిగిన సిబిఐ 4 పరీక్షా కేంద్రాల్లో అక్రమంగా పరీక్ష రాస్తున్న 7 విద్యార్థినులను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, పాట్నాలోనూ సోదాలు జరిపి గురువిరెడ్డి సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేసింది. గురువిరెడ్డి ఇలాంటి హైటెక్ మోసాలు చేయడం ఇదేం కొత్త కాదు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లోనూ సెల్ ఫోన్లు, బ్లూటూత్ సాయంతో కాపీయింగ్ కి పాల్పడ్డాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అరెస్టైన గురువిరెడ్డి కొంతకాలానికి విడుదలయ్యాడు. ఈ కేసులోని గురువిరెడ్డి గ్యాంగు సభ్యులే చండీగఢ్ లో మరోసారి అతడితో కలిసి హైటెక్ కాపీయింగ్ కి పాల్పడ్డారు. జంబ్లింగ్, బార్ కోడింగ్, జవాబు పత్రాల్లో విద్యార్థి ఛాయాచిత్రం, పరీక్ష పర్యవేక్షకుల జంబ్లింగ్ వంటి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కాపీయింగ్ కొనసాగటానికి అందుబాటులోకి వస్తున్న సాంకేతికత సహా అధికారుల అలసత్వం తోడవుతోంది. జేఎన్టీయూలో జరిగిన జవాబు పత్రాల అవకతవకలనే పరిగణనలోకి తీసుకుంటే పరీక్షలో విద్యార్థులకు 40 పేజీల జవాబు పత్రాన్ని ఇస్తున్నారు. అయితే సమాధానాలు లేని ఖాళీ పేజీలను పెన్నుతో పర్యవేక్షకులు కొట్టివేయాలి. ఇలా జరగకపోవడం వల్ల అక్రమార్కుల పని తేలిగ్గా జరిగిపోయింది. 2010 మేలో జవాబు పత్రాలను తరలిస్తూ జేఎన్టీయూ సిబ్బంది పట్టుబడ్డారు. అప్పుడు 46 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. కానీ ఇందులో 20 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2011 ఏప్రిల్లో జేఎన్టీయూలో జవాబు పత్రాలు భద్రపరిచే గదిలోని పత్రాలే మాయమయ్యాయి. ఇందులో సిబ్బంది పాత్రను గుర్తించిన అప్పటి వీసీ డిఎన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 8 మందిని అరెస్టు చేశారు. కానీ లోతైన దర్యాప్తు జరపకుండా పరీక్ష నిర్వహణలో తమ చిత్తశుద్ది ఏపాటిదో నిరూపించారు. ఈ ఏడాది జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్టీయూ ఒక కళాశాల విద్యార్థులను మరో కళాశాలలో పరీక్ష నిర్వహించే విధానాన్ని అవలంబించింది. ఇందువల్ల 2 కళాశాలలు కుమ్మక్కయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటర్ తరహా విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదో అధికారులే చెప్పాలి. తప్పు జరిగిన తర్వాత ఈ కుంభకోణంపై తీవ్రంగా స్పందించిన జేఎన్టీయూ తప్పు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసింది. విద్యార్థులకు కళాశాలలు సహకరించినట్లు తేలితే గుర్తింపు రద్దు చేస్తామని గాంభీర్యం ప్రకటించింది. జేఎన్టీయూ యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్ కాలేజ్ సంబంధించి కాదు, ఇది అవుట్ సైడ్ జేఎన్టీయూ హైదరాబాద్ అఫిలియేట్ ఉన్న 10 కాలేజెస్ లో ఇట్లా జరుగుతుందని మాకు ఎలిగేషన్స్ వచ్చినాయి. డెఫినెట్ గా ఇట్లాంటి డీటెయిల్డ్ గా మేము ఇన్వెస్టిగేట్ చేసి మేము ఎంక్వైరీ చేసి ఇట్లాంటివి జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. వి అష్యూర్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ వి ఆర్ వెరీ స్ట్రిక్ట్ యాజ్ ఫార్ as ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇస్ కన్సర్న్. దేర్ ఆర్ లార్జ్ నంబర్స్ టు మేనేజ్. చాలా తక్కువ మంది స్టాఫ్ చాలా ఎక్కువ వర్క్ సూపర్వైజ్ చేయాల్సి వస్తాం.
డెఫినెట్గా 10 మందికి పెట్టాల్సిన భోజనం 100 మందికి పెట్టాల్సి వచ్చేటప్పటికి ఏదో ఒక లోపం వస్తుంది. ఎగ్జాక్ట్గా జేఎన్టీలో జరిగింది అదే. నేరానికి పాల్పడ్డ వాళ్ళు ఎంత తప్పో ఈ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయని వాళ్ళు, దాన్ని సూపర్వైజ్ చేయని వాళ్ళది కూడా అంతే లోపం ఉంటుంది. జేఎన్టీ లాంటివి కేర్ఫుల్గా అనలైజ్ చేస్తే ఎవరు దేనికి బాధ్యులు, ఆ బాధ్యతల్లో ఎక్కడ లోపం వచ్చిందనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అది ఎస్టాబ్లిష్ చేయటం భవిష్యత్తులో ఇట్లాంటి నేరాలు జరగకుండా ఉండటానికి చాలా చాలా అవసరం అవుతుంది. లేకపోతే లోపాలు జరుగుతూనే ఉంటాయి, మనం తరచూ వింటూనే ఉంటాం. జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటున్న పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రుల పెంపకం కూడా ఓ కారణమే. బుద్ధులు పెడదోవ పడుతున్నప్పుడే సరిదిద్ది ఉంటే ఇవాళ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తప్పేది. మిగతా కోర్సులన్నీ పక్కన పెడితే ప్రొఫెషనల్ కోర్సులో డిగ్రీ పొందటానికి మనకు అర్హతలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం చాలా అవసరం. ఈ జ్ఞానం చాలా తక్కువ మంది విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉన్నట్టుగా కనపడుతుంది. తల్లిదండ్రులు విస్మరించినంత కాలం వాళ్ళ పిల్లలకి డిగ్రీలు అయితే ఇప్పించగలరేమో తప్ప వాళ్ళు జీవితంలో సుఖంగా ఉండటానికి లేదా జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడరు. అది తల్లిదండ్రులు గ్రహించి ఆ జ్ఞానం కనుక వాళ్ళ పిల్లలకి ఇచ్చే పని అయితే మొట్టమొదటి వాళ్ళలో ఈ రకమైన నేరం చేద్దామనే టెండెన్సీ లేకుండా పోతుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు కొత్త దారుల్లో సాగుతున్న అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వాలపైనే ఉంది. లేదంటే కొందరి స్వార్థం వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయిన సందర్భాలు పునరావృతమయ్యే ప్రమాదాలు ఎప్పటికీ పొంచి ఉంటాయి. చూశారుగా, పిల్లలపై కాస్త శ్రద్ధ తగ్గిన భారత సమాజంలో వక్రబుద్ధులు. ఇక స్వేచ్ఛకు తామే నిలువెత్తు నిర్వచనమని చెప్పుకునే అమెరికాలో ఉన్మాదం వెర్రితెలలు వేస్తోంది. పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి రక్త చరిత్రను లిఖిస్తోంది. ఆ వివరాలు చూసే ముందు చిన్న విరామం.